ఇమ్రాన్ నిఖిల్ ఏం సంగతి ఎట్లుంటది అసలు వచ్చిండు చిన్నకొండ. ఏంద్రా మరి నిఖిల్ 2024 గోల్స్ 2024 గోల్స్ ఏ గోల్ లేకపోవడమే నా గోల్ రా. ఇప్పుడే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అన్నవరా నిఖిల్. చూసినా అది డ్రాగన్ బాల్ జీ గోకాల్ నారా. 2-3 ఎంట్రికలు వస్తున్నాయి అన్న గోకు. ఆగు బొంచా నేను సొంకి స్పాంగ్ చేసిన అని ఫీల్ అయిపోతుంటాను. నేను ఏం చేయాలరా నిఖిల్, నేను ఏం చేస్తున్నాను రా. నేను నిల్చుంటున్నా బిట్ ముంగట, సొంకి వచ్చి లిటరల్లీ ఏ కుక్క అయినా ఇట్లా వస్తుంది, సొంకి అట్లా వస్తలేదు. ఈడ కొట్టున్నా నేనన్నా ఏంది ఏమి వేషాలేంది నన్ను ఫస్ట్ సొంకి వాట్ ఇస్ దిస్ బిహేవియర్. ప్యాంక్ చేస్తుంటే నన్ను వైట్ చూస్తుంది. ఎవరో నా పిల్లని గెలుపుతున్నావారా? ఆ పిల్లనా బొంగా దానికి కట్ చేసేసారు. ఎంత మిషన్ వేసినా బోరింగ్ వేసినా నీళ్ళు రాదు. గవర్నమెంట్ వాళ్ళు కట్ పాపం వేస్తుంది మన బోరింగ్. ఎంత ఫీట్ వేసినా అంటే 100 ఫీట్ వెళ్ళినా నీళ్ళు వస్తుంది. అని పక్కన బ్రౌనీ వచ్చి ఇట్లా చూస్తుంది. ఎయ్ నీ తల్లి సొంకేమో నేను పైనుంచి ఇంత బాబాయ్ ఉంటారు. బాబాయ్ నేను అమ్మ బతుకు ఏం చూస్తున్నావురా నువ్వు అన్నట్టు చూస్తున్నా తప్పే అంటే అని అనుకున్నా. ఓకే సో టుడేస్ వీడియో ఇస్ Gen Z terms. ఓకే ఫస్ట్ ఏంటంటే గెట్ రెడీ విత్ మీ. GRWM అంటే అదా గెట్ రెడీ విత్ మీ. నీకు తెలియదా ఏంది గౌన్ అనుకున్నావు? అది కాదు గ్రోయింగ్ విత్ మీ. ఏంది గ్రోయింగ్ విత్ మీ కాదురా నీ అవ్వ. గెట్ రెడీ విత్ మీ స్లాంగ్ రాది. స్లాంగ్ నిఖిల్ గానికి స్లాంగ్ నీకు తెలియదా జెన్జీ స్లాంగ్ లో? ఓకే నేను నీకు నేర్పిస్తాలే కానీ ఇలా గెట్ రెడీ విత్ మీ అని ఒక అమ్మాయిలు బట్టలు మార్చేసుకుంటున్నారు. వీళ్ళు వచ్చి మనల్ని తిడతారు ఇంకా. హలో ఎక్స్క్యూజ్ మీ, ఐ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్, డోంట్ లుక్ ఎట్ దిస్. అంటే నువ్వేమో బట్టలు మార్చుకోవచ్చు ఇంటర్నెట్ లా, మేము చూడొద్దు. రిజ్ అంటే తెలుసా నీకు? రిజ్ అంటే రిజ్ అంటే ఫ్రిడ్జ్ అనుకోకరి. రిజ్ అంటే ఇప్పుడు అమ్మాయి చెప్పింది నిఖిల్ హాస్ ఎ నైస్ రిజ్ అంటే మంచి ఫ్లర్టింగ్ గేమ్ ఉంది నీకు అని. ఓహో పులిహోరనే అట్లా అంటురా రిజ్ అని. పులిహార ఈ మధ్య ఒకటి వచ్చింది, యు ఆర్ మై డెలులు టు మై సొల్లులు అంట. తెలుసా అది నీకు? యువర్ మై డెలులు టు మై సొల్లులు తెలుసా అది? యువర్ మై సొల్లులు టు మై డెలులు అని కూడా చెప్పచ్చు. ఎవర్రా వీళ్ళంతా? మొన్న మా ఫ్రెండ్ ఇట్లా మాట్లాడుతున్నారు జిమ్ లా, పోరీలు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఐ థాట్ హీ వాజ్ మై సొల్లులు ఫర్ మై డెలులు అన్నాను. సొల్లులు ఫర్ మై డెలులు ఏంటిది? నాకు అర్థం కాలే అక్క అనుకున్నా. నేను కొంచెం విన్నా. He has no riz. ఏంటిది అని అంటాను. Such a cringe guy he is. He always sims for me అంటే. బాబు వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా ఏం మాట్లాడుతున్నారా అనుకున్నాను. Babe, you know what? He's your solulu for your delulu అంటే. పక్కన పోరి. నేనేనా హలో what is solulu? What is delulu? Because I know palo, but I don't understand what you're saying అంటే. Delulu means it's delusion. Solulu means it's solution. You can say the full word no anante. My god. మనం ఓల్డ్ పీపుల్. మనం ఓల్డ్ అంట. What is gold? We talk full language. అదే కదా. You guys talk broken English. Broken. Delulu to my solulu అంట. ఆడు ఏంది హెరిటేజ్ పాలా జెర్సీ పాలా. ఎంత నవ్వుకున్నా అంటే బూజీ అంట. అరే పలకనికి వస్తలేదురా నాకు, ఇట్లా పెడితేనే వస్తుంది. బూజీ BOUJEE. IIT JEE తెలుసు నాకు, ఈ బూజీ తెలియదురా బాబు. బౌజీ లాగా ఉంది, గాడ్ మారుజీ అన్నట్టుంది ఇది. బావుజీ బావుజీ బోలోజీ. ఈ అమ్మా దీని ఎక్స్ప్లెనేషన్ ఏమంటే ఇంగ్లీష్ లో ఇంకో ఇంగ్లీష్ ఉంది చూడు. The term can be used if you're describing something or someone that is extravagant or fancy అంట. ఆహా ఫ్యాన్సీ. Have you seen my బావుజీ cap? అట్లా అనుకుంటా. మనంతా జీవలుగా క్యాప్, జీవలు ఉన్నాడు, జీవలు ఉన్నది, గుదావలుగా ఉంది క్యాప్. వాట్ ఇస్ దిస్ బావుజీ? అరే సే గుదావలుగా
దట్ ఇస్ లైక్ దిస్ ఇస్ బూతు, దట్ ఇస్ నాట్ బూతా. బావుజీ ఏంది బావుజీ? బావుజీ. ఇదేంది ఇది? IYKYK. IYKYK. యు నో ఇఫ్ యు నో యు నో. ఊనో అని కాడు పెట్టి నోట్లో పెడతారు మనకు. కాదా? ఇఫ్ యు నో యు నో కరెక్టే. కామన్లీ యూజ్డ్ ఇన్సైడ్ జోక్ అంట. సింప్ అంటే తెలుసా నీకు? సింప్ అంటే సింప్ అంటే ప్లే బాయా? సింప్ అంటే ప్లే బాయా? సింప్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు నాటి కాదు, ఒక అబ్బాయి పడి వస్తుంటాడు, తను మెసేజ్ చేస్తే అట్లా అట్లా సింప్ చేస్తాడు. పెద్ద నాకే పెద్ద తెలిసినట్టు నేను ఇవన్నీ చెప్తున్నా, నాకేం నేను నీకు చెప్తున్నా ఇదంతా. పర్లేదు లేరా, మనం జ్ఞానం పంచుకోవడం మంచిదేరా. సస్పెక్ట్ అంటే సెక్స్ అంటారా? సస్పెక్ట్ రా. సస్పెక్టా? సస్ అంటే మరి సస్పిషియస్. ఇది మన అంటే అరే సస్పెక్ట్, సస్పిషియస్, వాట్ ఎవర్ అమంగ్ us లో లాంగ్వేజ్ అది. మనం ఆడుతుండే చూసినావా? వాట్ ఇస్ జెన్జీ? A generation with zero knowledge is called Gen Z. అందరు జెన్జీలు మనల్ని హేట్ చేస్తారు. ఏంటంటే ఇట్ ఇస్ సో ఫనీ మ్యాన్. IYKYK. దట్ ఇస్ వై UYKYK. నోట్లో మొక్కే. ఎంత నవ్వుకుంటున్నాను. సారీ, నో అఫెన్స్. ఏంలే అంటే పూర్తి లాంగ్వేజ్ మాట్లాడకుండా సగం మాట్లాడుతుంటే ఐ ఫీల్ సో సస్. సరే కరెక్ట్ వాడినా అనుకుంటా. ఏడో బస్సెన్ అంట, తెలుసా నీకు? బస్సు లోపల బస్సెన్ అంటే మనం బస్ ఎక్కినప్పుడు ఏ బ్రో వేర్ ఆర్ యు మ్యాన్ అంటే ఐఎమ్ బస్సెన్. ఆర్డిసి బస్సెన్. బస్సెన్ ఏంద్రా? బస్సెన్ అసలు దాని మీనింగ్ ఏంద్రా? బస్సెన్ అంటే quirky word to use when you taste something delicious. అంటే ఇప్పుడు నేను చామగడ్డ తిన్నా. ఓ మై గాడ్ మామీ, చామగడ్డ ఇస్ బస్సెన్ అన్న. అప్పుడు ఆ తాళి తీసి ఇట్లా కొట్టేసి నిజంగానే యూ బజిన్, యువర్ హెడ్ విల్ బజిన్ అట్లా అయిపోయి వస్తుంది. రెడ్ ఫ్లాగ్ తెలుసు కదా నీకు? వీళ్ళ నుంచి వచ్చింది రెడ్ ఫ్లాగ్. కంట్రీలో ఏ ఫ్లాగ్ తెలియదు కానీ వీళ్ళకి ఐ నో హీస్ రెడ్ ఫ్లాగ్ అండ్ షీఈస్ అ గ్రీన్ ఫ్లాగ్. యు నో ఇండోనేషియా ఫ్లాగ్, యు నో జింబాబ్వే ఫ్లాగ్, యు నో సౌత్ ఆఫ్రికా ఫ్లాగ్. అట్లీస్ట్ డూ యూ నో ఇండియా ఫ్లాగ్? ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ ఫ్లాగ్ మధ్యన ఇట్లా కొట్టుకుంటారు. బట్ యు నో రెడ్ ఫ్లాగ్ అండ్ యు నో గ్రీన్ ఫ్లాగ్. గణేష్ చతుర్థి వీడియో గుద్దాలు వచ్చిందిరా, నేను చూసుకుని ఉండే. అది పెట్టినాకనే నేను ఇది పెడతా. గుద్దాలు అనిపించింది. ఇది ఏం ఎంజాయ్ చేసినాం రా వచ్చే ముందు కదా. అసలు డిమ్ అయిపోయాను. నేను నీ పైన ఎక్కి ఇట్లా ఆడుతున్నా, నాగిన్ డాన్స్ చేసుకుంటా, నీ పోకల గుద్దుతున్నా నేనట. నీకు రిజ్ లేదురా గౌరవ్, యు ఆర్ బస్సింగ్. అరే నాకు ఒక అమ్మాయి చెప్పింది ఐ హావ్ గుడ్ రిజ్ అని. అప్పుడు నేను బాబు ఏం చెప్పింది అని అనుకున్నాను. ఆమె ఎట్లా చూస్తుంది, ఓ మై గాడ్ గౌరవ్ యు హావ్ సచ్ ఎ గుడ్ రిజ్ అని అన్నది. నువ్వు ఎప్పటి నుంచి నా జెన్జీలు అంటే ఏం చేస్తున్నావు? చూడు నాకేం తెలుసా జెన్జీ అని? నీ అవ్వ ఏజ్ అడుగుతామా? హే నీ ఏజ్ ఎంత అని అనుకున్నా. అదే ఆమె డైరెక్ట్ అనేషన్, ఓ మై గాడ్ ద వే యు టాక్ యు హావ్ అ రియల్లీ గుడ్ రిజ్ అని అన్నది. నేను రిజల్ట్ రా గూగుల్ వాట్ ఈస్ రిజ్ అని కొట్టినా. నేను అయిపోయింది ఆడనే రిజ్ అని కొట్టగానే అర్థం అయిపోయింది, జెన్జీ అని అర్థం అయిపోయింది. అక్క నమస్తే అని కొట్టినా నేను. అంతే. వాట్ డిడ్ యూ డూ ఇన్ 2023 అంటే వచ్చినా మేడం ఫాస్ట్ ఛాలెంజ్ చేసిన. 15 మెంబర్స్ అమ్మాయిలు చూసినా నేను. నీకేం తెలుసు? ఎంత వచ్చినా అంటే వంగిపోయింది. ఇట్లా ఉన్నారు అబ్బాయిలు, అసలు నాస్టీ అబ్బాయిలు ఇట్లున్నారు. వాళ్ళ మమ్మీ ఏంటి నన్ను సైడ్ నుంచి చూసిన అనుకో, రే ఏం చేస్తున్నావు అంటే దోమన వాటేనా. అది కాదు, ఒకడు హైలైట్ ఏం పెట్టిండంటే ఆడ వీడియో డౌన్లోడ్ చేసేసి ఎడిటింగ్ లో తీసుకెళ్లి స్లోమోలో పెట్టి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఏడైతే పాజ్ అవుతుందో ఇట్లా చూసుకుంటా కనిపెట్టేసి. ఇవన్నీ పాజ్ ఛాలెంజ్ కాదు, యూ హ్యావ్ టు యూస్ టెక్నాలజీ అని ఆర్డర్ డౌన్లోడ్ చేసి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వేసి స్లో చేసేసి వీడియోనే. ఇంటర్నెట్ లో ఫ్రీ ఉందిరా, వీళ్ళకి తెలియదా? హ్యామ్స్టర్స్ పెంచుకుంటారు కానీ హ్యామ్స్టర్స్ తెలియదు వీళ్ళకి. ఎన్నో రావాయి జనరేషన్ ఎట్లా అవుతుందంటే ఇప్పుకొని తిరుగుతారు ఇన్స్టాగ్రామ్ లో బిందాదే. ఒక టైంలో డోర్ లాక్ వేసుకొని బట్టలు వేసుకుంటుండే, ఇప్పుడు ఏకంగా ఇప్పుతుర్రు. అవి షాక్. మొన్న ఏదో ఒక అమ్మాయి పెట్టింది మెన్ యూస్ టు గో టు వార్స్. ఇది పోయిపోయింది లైక్ స్టోరీ పెట్టింది. నాకు తెలిసిన అమ్మాయి, అది మర్చిపోయినేమో నేను దాన్ని ఫాలో అవుతున్నాను.
men used to go to wars, but now they unsend messages and పెట్టింది. నేను ఆమెకి ఏం కొట్టినారు సార్, women used to change their clothes by locking their doors. Now they are doing like now they are doing get ready with me videos on Instagram and showing it off on internet అని కొట్టినాను. అదే కొట్టాను లిటరలీ. రాసి పెట్టుకున్నారా నేను, రాసి పెట్టుకున్నా నేను, ఎవరెవరిని మ్యూట్ చేసినా అని రాసి పెట్టుకున్నాను నేను. ఎందుకు మ్యూట్ చేసినా అని కూడా పెట్టుకున్నాను. ఒకటేమో మేకప్ చేస్తుంది మ్యూట్, ఇంకోటేమో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ యాప్ చేసుకుంటది మ్యూట్, ఇంకోటేమో జస్ట్ మ్యూజిక్ పెట్టి అటు నడుస్తుంది మ్యూట్, ఇంకోటేమో డాన్స్ రాదు కానీ ఒకటే స్టెప్ 2-3 సార్లు వేస్తుంది, దానిపైన జనాలు అందరూ చూసేస్తారు మ్యూట్. ఇంకో దానికి కంటెంటే ఉండదు. ఏదైనా చూడడానికైనా డిఫరెంట్ గా ఉండాలంటే వేరే వేరే బట్టలు వేసుకొని తిరుక్కొని ఉంటారు. ఏదంటే కొత్త పాట వచ్చాకనే చాలు, ఓ నాన్న పిల్ల పిల్ల మచ్చేసా వస్తావా అని డాన్స్ ఆడతారు, పెడతారు. ఇంకోళ్ళైతే ఏం లేదనుకో, బట్టలు లేవనుకో ఇప్పుతారు. మీకు తెలియదు కసి బిడ్డలు ఉన్నారా ఎంతమంది ఉన్నారో. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్ లో ఏం పోస్ట్ చేయరు, 0 పోస్ట్, బట్ దే హ్యావ్ కొంచెం ఫాలోవర్స్ ఉంటారు, ఎంతో మంది ఫాలోయింగ్ చేసుకుంటారు. వాళ్ళు పోస్ట్ చేయరు, స్టోరీ పెట్టరు, మెసేజ్ చేయరు. ఎందుకురా ఉన్నారు మీరు ఇన్స్టాగ్రామ్ లా, ఎందుకున్నారు చెప్పు, ఏం చేస్తారు? నాకు ఆ క్వశ్చన్ ఉండరా చాలా మంది, లైక్ లిటరలీ అయితే నేను అడిగినా 0 పోస్ట్ ఏం బెటరు నా తీటకు నేను అడిగినా, అమ్మా అసలు మీరు పోస్ట్ చేయరు, స్టోరీలు పెట్టరు, అసలు ఏం చేయరు ఇన్స్టాగ్రామ్ లో, మెసేజ్ కూడా చేయరు, కానీ మీరు కొంతమంది ఫాలో అవుతుర్రు అంటే, యాక్చువల్లీ ఐ డోంట్ లైక్ సోషల్ మీడియా అని. బట్ వై ఆర్ యూ ఆన్ యువర్ సోషల్ మీడియా యాప్ దెన్? జస్ట్ టు సీ పీపుల్, అదర్ పీపుల్స్ పోస్ట్ అంటే నువ్వు స్టాకరా అనుకుంటున్నా నేను. LOL OMG వీళ్ళు ఎట్లా అంటే అవా కావాలి బువా కావాలి, ఏం కేసు చూపిస్తున్నావు, ఏం కేసు అది? అరే యా మా గుదాలు ఉందిరా. లైట్లు వస్తాయి, లైట్లు వస్తాయి, ఎట్లా వస్తాయి? ఇది పెట్టంగానే లైట్స్ వస్తాయి మొత్తం. వీడు పోకేమాన్ చూడాడు కానీ ఏం చూసిన అలా సార్, పోకేమాన్ నేను మొత్తం చూసిన సార్. యాష్ కి ఇచ్చే పోకేమాన్ ఇస్తాడా పికాచు? ఆడు ఎవరిస్తాడు చెప్పు? డాక్టర్ 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 పేరు గుర్తొస్తలేదు. డాక్టర్ సైంటిస్ట్ వాడు, సైంటిస్ట్. ఓకే వాడు ఎవడు మన ఏదో పేరు గుర్తులేదు అట్లా నాకు. పోకేమాన్ చూస్తా బేసిక్ అది ప్రొఫెసర్ ఓక్ ఈసారి వచ్చినప్పుడు ఇస్తలే. మాట్లాడడానికి అంత ఏంది, దానికి అద్దాలు పెట్టరా? ఏంది వాడు అద్దాలు పెట్టని చెప్పడం నువ్వు వేసేసుకుంటావా? దీని అంటే రిజ్. ఎలా మాట్లాడుతున్నారు రా జనాలు? జనాలకి సింపుల్ ఉండడం ఇష్టం లేదురా నిఖిల్. దే వాంట్ కాంప్లికేటెడ్ షిట్. లైఫ్ ఏ కాంప్లికేటెడ్ అంటే టర్మ్స్ లో కూడా కాంప్లికేటెడ్. ముందే ఇంగ్లీష్ ఎయిడ్స్ అవ్వదు, దాని తర్వాత రిజు గిజు అని అంటారు. అరే ఒక్కటి చెప్తున్నాడు ఆ జనాలకి, ఏదో ఇఫ్ యు ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద అడల్ట్హుడ్ అండ్ యు ఆర్ స్మోకింగ్ షిట్ అండ్ బీయింగ్ డిజీ గిజీ అండ్ ఆల్, నీకు అడల్ట్హుడ్ కనిపించదు, నీకు ప్రాబ్లమ్సే కనిపిస్తుంది. నువ్వు ఏం చేయకుండా హోస్ట్ లా నువ్వు చూసినావు అనుకో, దాంట్లో దాని పర్క్స్ కనిపిస్తాయి, దాని మంచి ఎవరో చోటు మన జ్ఞానం ఏదో అయిపోయింది, తీసుకునే రోజులు పోయినాయి, అందరూ తీసుకోవడం మానేశారు. నేను ఏదో ఏదో అరే నేను జనరల్లీ వీడియోలు ఎట్లా చేస్తారా అట్లా చేసి పెట్టేస్తా నేను. అన్న జిమ్కి వెళ్తున్నా పక్కా బ్రేకప్ అయింది, అన్న లవ్ గురించి మాట్లాడినంటే పోరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. జీవితంలో ఎక్స్పీరియన్స్ కాదారా నువ్వు చెప్పు? అందరికి బ్రాండ్ న్యూ కడ్రారే ఉంటుందా? చినిగిపోయిన కడ్రాలు పొక్కలు ఉండవు దానికి. దాని నుంచే మనం బ్రాండ్ న్యూ కడ్రారికి వెళ్తాం. నాకు జీవితంలో ఏం కాలే అనుకుంటారు వీళ్ళు, అన్ని అయినా రా భయ్, అదే వచ్చి మీకు షేర్ చేస్తా. మీకు షేర్ చేస్తున్నా, మీరేమో రీల్స్ లా షేర్ చేస్తారు, లైకులు కొట్టుకుంటారు. కానీ ఏంటి మోటివేషన్ ఇస్తున్నాను, ఇప్పుడే మోటివేట్ కావాలా మేము? యూ హ్యావ్ నో రైట్స్. ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది, అబ్బాయిలు అనుకుంటే అమ్మాయిలకి కరువులు ఎక్కువైపోయినాయి. అమ్మాయి ఏం మెసేజ్ చేసింది, వీడియో చూడడం తక్కువ కాకుండా, ఐ డోంట్ కేర్ అబౌట్ ద వీడియో బట్ యువర్ హార్ట్. నేను వీడియో చేసింది ఏంది, అతిలి బితిలి లాగా ఉన్నా నేను దాంట్లో, యువర్ హార్ట్ అంట.
ఇన్స్టాగ్రామ్ హ్యాస్ బికమ్ ఐ డోంట్ నో వాట్ హ్యాస్ బికమ్. చాలా ఫ్రస్ట్రేషన్ బయటకు వచ్చేసింది అలా మన నిఖిల్ గారితో. అండ్ వీ హావ్ ఎంజాయ్డ్ టాకింగ్ ఇట్. సమాప్తం. సమాప్తం చేస్. థ్యాంక్ యూ. ఇంతటితో సమాప్తం. ఇంటితో సమాప్తం. ఇంటితో సమాప్తం. అందరితో సమాప్తం. పాండుకో ఏంద్ర పాండుకో. పాండుగో. అరే ఏమ్రా నువ్వే చూస్తా నా చూస్తా. అది వస్తుంది జర కొన్ని రోజులు ఆగు, మేము కూడా కన్సిస్టెంట్ ఉన్నాం ఇప్పుడు. నేను చూపించలేనా ఏం రావాయి. ఐఎమ్ కన్సిస్టెంట్. అరే మొడ్డ కూడా అనిపిస్తుంది ఇలా ఇట్లా మాకు కూడా వస్తుంది ఇగో. అరే వస్తలేదురా. ఏం చేస్తున్నావు రా మన